చిన్న చిన్న ఘటనలు తప్ప తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ బైపోల్ కు పోలింగ్ జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదైతే ఈసారి ఇప్పటికే 65% పోలింగ్ నమోదైంది. పలు పార్లమెంటు సెగ్మెంట్లలో 75% దాటింది ఓటింగ్. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 70% దాటనుంది ఓటింగ్ పర్సెంటేజ్. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు కంటోన్మెంట్ లో 45 మంది అభ్యర్థులు పోటీ పడగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధాన పోరు సాగింది. వీరి మధ్య తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 106 అసెంబ్లీ స్థానాలకు 6 గంటలకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. వరంగల్ లోక్సభ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం లోక్సభ పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరిగితే హైదరాబాద్ లో ఎప్పట్లాగే మందుకొడిగా పోలింగ్ కొనసాగింది. హైదరాబాద్ లో అత్యల్పంగా 39% పోలింగ్ నమోదైంది. వరుసగా సెలవులు రావడంతో జనాలు టూర్లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ లో తక్కువ పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల రద్దీ పెద్దగా కనిపించలేదు. హైదరాబాద్ లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 40% పోలింగ్ నమోదైంది. రెండు 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 2019లో 62.77% పోలింగ్ నమోదైతే ఈసారి ఇప్పటికే 65% దాటింది. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఓటింగ్ శాతం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా ఓవరాల్ ఫైనల్ పోలింగ్ శాతం ఓటింగ్ పర్సెంటేజ్ పై పూర్తి క్లారిటీ రానుంది. 2014లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 75.40% ఓటింగ్ నమోదైంది. 2019లో 77.90% పోలింగ్ జరిగింది. ఈసారి కాస్త పోలింగ్ పర్సెంటేజ్ తగ్గి 70%గా నమోదైంది. పెద్దపల్లి సెగ్మెంట్ లో 2014లో 71% పోలింగ్ నమోదైతే అటు ఇటుగా 2019లోనూ సేమ్ పోలింగ్ పర్సెంటేజ్ రికార్డ్ అయింది. ఈసారి 65% వరకు పోలింగ్ జరిగింది. కరీంనగర్ లో 2014లో 72%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 70% వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ లో 2014లో 69%, 2019లో 73.70% పోలింగ్ నమోదైంది. ఈసారి 68% పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 2014లో 75%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 72% పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. మెదక్ ఎంపీ నియోజకవర్గంలో అటు ఇటుగా 2014, 2019లో 2 సార్లు 77%, ఈసారి 71% పోలింగ్ నమోదైంది. మల్కాజ్గిరిలో 2014లో 51%, 2019లో 53% ఓటింగ్ జరిగింది. ఈసారి మల్కాజ్గిరిలో 47% లోపే పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే 2014లో 54%, 2019లో 53%, ఈసారి 43% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 40% పోలింగ్ నమోదైంది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో 2014లో 60%, 2019లో 57% పోలింగ్ నమోదైంది. ఈసారి 53% పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ లో 2014లో 71%, 2019లో 70%, ఈసారి 70% ఓటింగ్ జరిగింది. నాగర్ కర్నూలులో 2014లో 75% నమోదవగా 2019లో 69%, ఈసారి 68% పోలింగ్ నమోదైంది. నల్గొండ విషయానికి వస్తే ఎంపీ నియోజకవర్గంలో 2014లో 79%, 2019లో 79%, ఈసారి 71% పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. భువనగిరిలో 2014లో 81%, 2019లో 79% పోలింగ్ జరిగితే ఈసారి 73% పోలింగ్ నమోదైంది. వరంగల్ ఎంపీ సెగ్మెంట్ లో 2014లో 76%, 2019లో 68%, ఈసారి 65% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ లో 2014లో 81% నమోదవగా 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 69% పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఖమ్మంలో 2014లో 82%, 2019లో 80%, ఈసారి 71% పోలింగ్ నమోదైంది. ఇంకా ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది.